రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు, కూలికి పోతే తప్ప పూట గడవని దుర్భర బతుకులు. బావి పూడిక తీత వారి పాలిట యమపాసమైంది. బావి రూపంలో వచ్చిన మృత్యువు వారి బతుకులను ఛిద్రం చేసింది. ఒకరిని కాపాడేందుకు మరొకరు మృత్యువోడికి చేరుకున్న ఘటనతో కృష్ణా జిల్లా బంటుమిల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంటుమిల్లి విషాద ఘటనపై TV9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన కొందరు కూలీలు రోజు మాదిరిగానే పనికి వెళ్లారు. పని ముగించుకుని త్వరగా ఇంటికి వెళ్దామన్న వారి ఆశలు అంతలోనే అడియాసలయ్యాయి. ఊహించని మృత్యువు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ఒకరిని కాపాడేందుకు ఒకరు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నాయి. బాధితుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగింది. చూడొచ్చు, ఇదే బావిలో నలుగురు మనుషులు చిక్కుకొని ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రదేశం ఇది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురు కార్మికులతో పాటు ఇంటి యజమానిగా ఉన్నటువంటి రంగా అనే యువకుడు వారితో పనిచేస్తూ ఉండగా ఇదే బావిలో చిక్కుకొని వారు నలుగురు కూడా బావిలో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆ బావిని మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ఘటన జరిగిన సమయంలో ఒకరు మునిగిపోతున్నారని మరొకరు కాపాడే ప్రయత్నం చేయగా అలా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా నలుగురు కూడా ఇదే బావిలో కూరుకుపోయి ఇక్కడే చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో ఈ బావికి ఉన్నటువంటి వర కూడా పూర్తిగా ధ్వంసమైపోయి లోపల ఉన్నటువంటి నీటిలో పడిపోవడం జరిగింది. అయితే ఈ బావిలో ఉన్నటువంటి పూడికను తీసే క్రమంలో వారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా లోపల బావిలో వాటర్ కనపడుతూ ఉన్నాయి, కానీ లోపల తీవ్రంగా మొత్తం కూడా మట్టి పేరుకుపోవడంతో ఆ మట్టి ఏ స్థాయిలో పేరుకుపోయిందనేది వాళ్ళకి అర్థం కాక ఆ మట్టిని పైకి తీసే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు లోపల మట్టిలో చిక్కుకుపోయి ఇక్కడ మృత్యువాత పడినటువంటి పరిస్థితి. బంటుమిల్లికి చెందిన రంగా అనే వ్యక్తి ఇంటికి పనికి వెళ్లారు ముగ్గురు బోర్వెల్ కార్మికులు. పూడిక తీతకు బావిలోకి దిగారు. పూడిక తీస్తుండగా శ్రీనివాస్ అనే కార్మికుడు బావిలో చిక్కుకుపోయాడు. శ్రీనివాస్ను కాపాడేందుకు తోటి కార్మికుడు రామారావు బావిలోకి దిగాడు. బావిలో చిక్కుకున్న తండ్రి రామారావును కాపాడేందుకు కొడుకు లక్ష్మణరావు దిగాడు. ఇలా ఒకరి కోసం ఒకరు బావిలో చిక్కుకుని ఊపిరాడక విలవిల్లాడారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే మృత్యువు ఆ ముగ్గురు కూలీలను తనలో కలుపుకుంది. బావిలో చిక్కుకున్న వారంతా అక్కడే ఉండిపోవడంతో వారిని కాపాడేందుకు ఇంటి యజమాని కొడుకు రంగా సైతం బావిలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అసలు బావిలో ఏముంది? ప్రమాదంపై స్థానికులు ఏమంటున్నారు? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అసలు ఏ సమయంలో జరిగింది? అది వాడుకునే నుయ్య, సెప్టిక్ గిప్టిక్ ఏంది కాదు, నుయ్య. అంటే అసలు ఆ బావిలో అసలు ఏం పని చేస్తున్నారు, అసలు ఏం తీయాలని చెప్పని? దాంట్లో మట్టి తీస్తే నీరు మంచి నీరు వస్తాయని మట్టి తీసేదాన్ని, కుళ్ళుడు మట్టి ఉంటే తీసేదాన్ని దిగారు. అది సార్. ఇప్పుడు మరి ఆ సమయంలో పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరు? బంటిమిల్ నుంచి ఒక ఇద్దరు, వాళ్ళకి తోడు వాళ్ళు ముగ్గురు ఏకంగానే మలపారి నుంచి ఒకతను, వాళ్ళు అంతా ఒక ఏకంగా అన్ని పనులు చేస్తారు. వాళ్ళు ముగ్గురు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇది అది ఏంటి అనుకుని వాళ్ళు కాపాడతలేదు, దిగిపోతున్నారండి అని కేకలేసేప్పుడు ఈయన కాడ కప్పుకొని వాళ్ళు లాగుతారని ఇంటి వాళ్ళ కుర్రాడు కాడ దిగి అతని కాడ దాంట్లో చిక్కుపడిపోయి చనిపోయాడు. అది సార్. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత అసలు మీకు ఏమనిపిస్తుంది? ఏంటి అసలు మాకు ఏమనిపిస్తుంది, ఏమి అర్థం కాక ఏంటి ఇదంతా కలిసి చిన్న నొయ్య ఈతలో చచ్చిపోతామేంటి అని మాకు. ప్రమాదం ఎలా జరిగినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబానికి అండగా ఉండాల్సిన వారంతా మృత్యువాత పడ్డంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. బావిలోకి దిగిన కూలీళ్లు కాపాడేందుకు దిగిన ఇంటి యజమాని కొడుకు రంగా మృతితో తల్లి తల్లడిల్లింది. వద్దన్నా వినకుండా దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. చూసేటప్పుడు ఉండాడు, మా అబ్బాయి చూస్తున్నాడు గోడ ఆతల నుంచి. అమ్మ శుభ్రంగా తీపిచ్చాక డబ్బులు ఇయ్యి నుచ్చినేసి మురుగుడు తీపిచ్చా అన్నాడు. సరేలేని మా ఆయన 2 వారాలు తీసుకొచ్చి ఆ ఏపని పెట్టాడు. ఈలోపు దిగిన మనిషి రావట్లా.
రావట్లేదని చెప్పి ఇంకో మనిషి దిగాడు. ఆ మనిషి రావట్లే. మా ఆయన వెళ్ళి మా అబ్బాయిని పిలుచుకొచ్చాడు. అయ్యా వాళ్ళిద్దరు రావట్లేదు, నువ్వు చూడరా, వాళ్ళు మునిగిపోయారంటే ఈడెప్పుడు వచ్చి దిగాడో నేను చూడలేదు. వాళ్ళు కాపాడమని ఇంట్లోకి వచ్చి ఓంకారం తల్లి అంకని బాబుని దండాలు పెట్టుకున్నా. పిల్లోడు నూతులో దిగడం నేను చూడలేదు. తర్వాత రంగా దిగాడు అన్నారు. అమ్మో నువ్వేంటి దిగావు, రారో అంటే ఎవరు తీర్థం వల్ల అవ్వట్లేదు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరినీ పిలిచాను. ముఠా వాళ్ళు వాళ్ళ మా అన్నయ్య వాళ్ళు పిలవండి, మీరు అందరు రండి, మా అబ్బాయి నూతిలో పడిపోయి దిగాడు రావట్లేదు అని అంటే వాళ్ళందరూ వచ్చి లాగారు. పొట్టంతా నొక్కాను, ఓ నురుగు వస్తుంది కానీ ఖాళీ చేయి ఆడుతుంది. వరదలో కూరుకుపోయి జరిగిందా లేకపోతే పురుగుపోలా నుంచోనే ఉండారు, నుంచిన వాళ్ళు నుంచినట్టు వెళ్ళిపోయారు. ఆ సమయంలో పైకి కనపడుతున్నారు మనుషులు కనబడుతున్నారు, అందరూ కనబడుతున్నారు, బీసుకుపోయారు. తండ్రి కొడుకుల మృతితో కుటుంబ సభ్యులు ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తండ్రి రామారావు కోసం బావిలో దిగిన కొడుకు లక్ష్మీనారాయణ మృతితో భార్య తల్లడిల్లింది. పిల్లలను అనాథల్ని చేసి వెళ్లిపోయావా అంటూ రోధిస్తోన్న తీరు కంటతడి పెట్టిస్తోంది. తర్వాత ఇద్దరు తర్వాత ముగ్గురు తర్వాత ఈమె పడ్డారని తర్వాత తెలిసిందా, నాకు తెలియలేదు. నాకు అసలు ఆయన ఎప్పుడు టేపు నుంచి తూగొచ్చాడో తెలియదండి. 3:30కు జరిగిందండి ఇది, 3:30, 4ంటికి జరిగింది ఇది. బంటుమిల్లి బావి విషాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బావిలో ఆక్సిజన్ అందక ఊపిరాడక మృతి చెందినట్లు చెప్తున్నారు. నుయ్యి రిపేర్ చేయడానికి వీళ్ళు పనికి వెళ్ళారు. ఆ నుయ్యి ఒక 4-5 నెలల నుంచి వాడట్లేదు, మురుగు పడిపోయి ఉంది. దాన్ని క్లీన్ చేయమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే పనికి వెళ్ళారు. దాంట్లో వాటర్ తోడేసిన తర్వాత కింద ఉన్నటువంటి స్లడ్జ్ ఏదైతే మురుగు ఉంటుందో అది తీయడానికి పుప్పాల శ్రీనివాసరావు నూతిలోకి దిగిన తర్వాత ఊపిరి అందక దాంట్లోకి పడిపోవడం జరిగింది. అతను రక్షిద్దామని వంజుల రామారావు, అతను రక్షించిపోయి మళ్ళీ లక్ష్మీనారాయణ, ఇంటి ఓనర్ కొడుకు ఎవరైతే ఉన్నారో దీంట్లో రంగారావు, ఈ రంగారావు కూడా వీళ్ళని రక్షించిపోయి దాంట్లోకి దిగడం వలన అందరికీ కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఊపిరాడక వాయువులు ఏదైనా వచ్చి ఊపిరాడక వాళ్ళంతా కూడా చనిపోయినట్టుగా మనకి ప్రత్యక్ష సాక్షులు అక్కడ చూస్తూ ఉన్నారు. కూలీల మృతి పట్ల రాజకీయ పార్టీలు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆ 4 వ్యక్తులు కూడా చనిపోవడానికి ఆ బావిలో విషవాయువులు ఉండటం, ఆ విషవాయువుల వల్ల వీళ్ళకి ఊపిరి ఆడకపోవడం వల్ల ఆ 4 కూడా మృతి చెందారని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాలను కూడా పోస్టుమార్టంకి తరలించి పోస్టుమార్టం అనంతరం దర్యాప్తు జరిపి దీనిలో వాస్తవాలు ఏంటి అనేది బయటపెడతామని చెప్పని సిఏ ప్రసన్న కుమార్ చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అంజీతో బాబీ TV9 బంటుమిల్ నుండి.